రాజస్థాన్‌లో ప్రతాప్‌గఢ్ జిల్లా అనే ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక అమ్మాయి, సుశీల మీనా అనే పేరు గల ఒక అమ్మాయి క్రికెట్ ఆడుతుంటే, ఆమె బౌలింగ్ యాక్షన్ బాగుందని చెప్పి ఎవరో దాంట్లో పెడితే మన సోషల్ మీడియాలో పెడితే దానికి సచిన్ సార్ చూసి ఆ వీడియోని కాస్త ఆ అమ్మాయి యాక్షన్ బౌలింగ్ యాక్షన్ బాగుందని ఆయన వైరల్ చేయడం జరిగింది. దాని మూలంగా మొత్తం దేశమంతా వైరల్ అయిపోయింది. జహీర్ ఖాన్ కూడా ఆమె బౌలింగ్ యాక్షన్ మెచ్చుకున్నాడు. దాని ద్వారా మీడియా వాళ్ళు మరి క్రికెట్ సంఘం వాళ్ళు చాలామంది వెళ్ళి అమ్మాయిని చాలా తారీఫ్ చేయడం జరిగింది. అలాగే రాజస్థాన్ క్రికెట్ సంఘం వాళ్ళు కూడా ఆమెను తీసుకొని వెళ్ళి ఆమె తరపు నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కథ బాగుంది. అమ్మాయి కొంచెం డెవలప్ చేస్తున్నారు, బాగుంది. కానీ సచిన్ సార్ కూడా ఒక కొడుకున్నాడు, అర్జున్ టెండూల్కర్. పాపము అతను చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, మరియు బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇతర రాష్ట్రాల మీద కూడా ఆడుతున్నాడు. కానీ అతన్ని మాత్రము ఐపీఎల్ సరిగా ఆడనివ్వడం లేదు, ముందుకు తీసుకెళ్ళడం లేదు. మరి సచిన్ సార్ కూడా బాధ అనిపిస్తుంది కదా, నా కొడుకు ఎందుకు వీళ్ళు క్రికెట్ వాళ్ళు పట్టించుకుంటడం లేదని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అతన్ని అర్జున్ టెండూల్కర్ని ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ని ఆడనివ్వండి, బౌలింగ్ చేస్తాడా బ్యాటింగ్ చేస్తాడా ఏదో ఒక దాంట్లో అయితే సక్సెస్ అవుతాడు కదా. చాలా రోజుల నుంచి ఆయన కూడా ఆడుతున్నాడు. సచిన్ సార్ కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసాడు, క్రికెట్లో ఎన్నో మ్యాచ్లు ఆడాడు, మనందరూ తెలుసు. ఆయన ఎంతో మంచి మనసు గలవాడు, ఇది కూడా అందరు తెలుసు. కానీ అతను ఎక్కువ కూడా ఉంటుంది కదా మనసులో బాధ, అరే నా కొడుకుని ఎందుకు వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం, డెవలప్ చేయడం లేదని. ప్రతి ఒక్క తండ్రికి ఒక కళ ఉంటుంది, తన పిల్లలు డెవలప్ కావాలని. మరి సచిన్ సార్ కూడా ఉండదా? మరి ముంబై టీం యొక్క కెప్టెన్ కానీ మరియు ఆ టీం యొక్క ఓనర్ కానీ అర్జున్ టెండూల్కర్ గారిని ఐపీఎల్లో ఒక సంవత్సరంలో అన్ని మ్యాచ్లు ఆడనివ్వండి, ఆడేలా చేయండి. ఆడితే మరి ఆయన టాలెంట్ కూడా బయటపడుతుంది. అతనికి బౌలింగ్లో మరి సక్సెస్ అవుతాడో, బ్యాటింగ్లో అవుతాడో, ఏదో ఒకటి అవుతాడు, కానీ అవుతాడు. కానీ మీరు కూడా ప్రతి మ్యాచ్ ఎవరెవరో ఆడుతున్నారు, ఎక్కడో వచ్చి సక్సెస్ అవుతున్నారు. కానీ సచిన్ మన దేశానికి క్రికెట్ కాడని మనం అందరం అంటాం, కానీ ఆయన కొడుకును మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మాత్రం నాకు నచ్చడం లేదు, చాలా సిగ్గుచేటు ఇది. అతను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది క్రికెటర్లు అయ్యారు, సక్సెస్ అవుతున్నారు, ముందుకెళ్తున్నారు, చాలా ఇదవుతున్నారు. కానీ సచిన్ సార్ కొడుకును మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. అది మంచి పద్ధతి కాదు. ఒకసారి అతన్ని కూడా ఆడనివ్వండి టీంలో. ఒకసారి ఐపీఎల్ టీంలో మొత్తం అన్ని మ్యాచ్లు ఆడితే తెలుస్తుంది. ఆ తర్వాత మరి నేషనల్ టీం తీసుకెళ్తారో లేదో అది మీ ఇష్టం. కానీ ఒకసారి ఐపీఎల్లో ఉన్న ప్రతి మ్యాచ్ని ఆడనివ్వండి. అర్జున్ టెండూల్కర్ గారి కోరిక కూడా తీరుతుంది, అలాగే అతని టాలెంట్ కూడా పెడుతుంది. మరి సచిన్ సార్ యొక్క మనసు కూడా సంతోషం అవుతుంది కదా, నాకు కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు, ప్రైజ్ కూడా అవుతున్నాడని. ప్రతి తండ్రికి ఉంటుంది, తన ఇంటి వారసుడు ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలని. మీకు అందరికీ నేను చెప్పేది అర్థమై ఉంటుంది, అర్థం